సేమ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ బేస్ చేసుకొని సో సైన్ కొసైన్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్స్ని సాల్వ్ చేస్తాము. సో ఈ ఫార్మాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా సాల్వ్ అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. చాలా సింపుల్ కూడా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x ఇంటూ dx ఉంది. సో డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. సో మనకు కావాల్సిన ఫార్మాట్లోకి మనం కంపల్సరీ తెచ్చుకోవాలి. సో ఇక్కడ 1 చూడండి అమ్మ. సో 1 ఉంది. 1 వచ్చేసి ఏం రాయొచ్చు అంటే మనకు తెలిసిన ఫార్ములా సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 1. సో 1 ప్లస్లో దీన్ని రీప్లేస్ చేస్తాను. నెక్స్ట్ అలాగే సైన్ 2x ఫార్ములా సైన్ 2x ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో దాంతో రీప్లేస్ చేసుకుంటున్నాను. సో కాబట్టి 1 ప్లస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ 2x ప్లస్లో 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందంటే మనకు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్లో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ 2ab ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏం చేయొచ్చు మనం ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో కాబట్టి దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాను, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాశాను. సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా వచ్చేసి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dx వస్తుంది. సో వీటికి కూడా ఇంటిగ్రేషన్ వస్తుంది కానీ రాయట్లేదు, సింప్లిఫై చేసిన తర్వాత రాద్దామని. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ dx వస్తుంది. సో మనకేంటి సైన్ ఎక్స్ యొక్క ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏమొస్తుందంటే మనకు మైనస్ కాస్ ఎక్స్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో కాబట్టి సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్లో మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్లో సైన్ ఎక్స్, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ సి. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x ఇంటూ dx. సో దీన్ని కూడా మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ సాల్వ్ చేయలేం. సో మనకు తెలిసిన ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకు తెలిసిన ఫార్ములా వచ్చేసి ఏంటంటే 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్ టు మనం వచ్చేసి రాయొచ్చు అంటే 1 ప్లస్ కాస్ 2x ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాం, 2 కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి √2 కామన్ తీసేయచ్చు మనము. సో √2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ dx. సో మనకి ఆల్రెడీ తెలుసు ఫార్ములా కాస్ ఎక్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ dx ఈక్వల్ టు సో సైన్ ఎక్స్ వస్తుంది. సో కాబట్టి సొల్యూషన్ వచ్చేసి ఏంటి ఫైనల్గా √2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x ఉంది. సో ఆల్రెడీ మనం ఇప్పుడే 1 ప్లస్ సైన్ 2xకి సాల్వ్ చేసాము. 1 ప్లస్ సైన్ 2x 1 ప్లస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తాము. సైన్ 2x ప్లస్లో 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాస్తాము. సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి సో ఇక్కడ 1 ప్లస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ 2x ప్లస్లో 2 సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇది వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్మాట్లోకి రాసుకుంటున్నాను. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఈ 2 పారామీటర్ క్యాన్సిల్ అవుతాయి, స్క్వేర్ రూట్. ఫైనల్గా సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డివైడ్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. సో 2 టర్మ్ క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 1 అవుతుంది. సో మనం ఫైనల్గా వచ్చేసి ఏం చేయాలి, 1 యొక్క ఇంటిగ్రేషన్ చేయాలి. 1 యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ సి వస్తుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఇది కూడా ఈ సెట్కి అడిగాడు ప్రీవియస్ బిట్ ఇది కూడా.